నమస్తే ఫ్రెండ్స్, నా మాట ఫుడ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియోలో టమాటా పండు మిర్చి నిల్వ పచ్చడి తయారీ విధానం చూద్దాం. 1 కిలో టమాటాలు గిన్నెలో వేసి 2-3 సార్లు బాగా కడిగిన తర్వాత నీళ్లు వడిసే గిన్నెలో వేసుకోవాలి. తర్వాత పొడి క్లాత్తో ఈ విధంగా తడి లేకుండా తుడుచుకోవాలి. తర్వాత తొడిమలు తీసివేయాలి. ఈ విధంగా క్లాత్తో తడి లేకుండా తుడుచుకుంటూ తొడిమలు తీసి పక్కన పెట్టుకోవాలి. టమాటా పచ్చడికి లోకల్ టమాటాలు బాగుంటాయి. దొరకకపోతే ఏ టమాటాలైనా పర్వాలేదండి. లోకల్ టమాటాలు చిన్నగా ఉంటాయి, పైన పొట్టు పలుసగా ఉంటుంది, తొందరగా ఉడుకుతాయండి. అన్నీ ఇదే విధంగా పొడి క్లాత్తో తుడుచుకుంటూ తొడిమెలు తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత 3 స్పూన్ల మెంతులు తీసుకోవాలి. తర్వాత టీ గ్లాస్ నిండా ఆవాలు, 6 లేదా 7 స్పూన్లు అవుతాయండి. తర్వాత వెల్లుల్లి పొట్టు తీసి ఈ బౌల్ నిండా వేస్తున్నాను. తర్వాత కిలో టమాటాలకు 50 గ్రాముల చింతపండు వేసుకోవాలి. పులుపు ఎక్కువగా కావాలనుకుంటే 75 గ్రాములైనా వేసుకోవచ్చు. టీ గ్లాస్ నిండా సాల్ట్ వేసుకోవాలి. ఏ సాల్ట్ అయినా పర్వాలేదండి. తర్వాత పండు మిర్చి పేస్ట్ టీ గ్లాస్ నిండా తీసుకోవాలి. తర్వాత చింతపండు గింజలు లేకుండా, చింతకాయ పొట్టు లేకుండా, నారలు లేకుండా ఈ విధంగా శుభ్రం చేసుకోవాలి. ఈ చింతకాయ పొట్టు నారలు లేకుండా ఈ విధంగా శుభ్రం చేసుకుంటూ ప్లేట్లో వేసుకోవాలి. ఈ టమాటా పచ్చడి ఈజీగా తొందరగా ఎవరైనా తయారు చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత ఈ విధంగా ప్లేట్లో వేసుకోవాలి. తర్వాత టమాటాలు కట్ చేసుకోవాలి. టమాటా పండ్లు కాకుండా, కాయలు కాకుండా ఈ విధంగా దూరగా ఉన్న టమాటాలను తీసుకోవాలి. చిన్నగా పెద్దగా అయినా నచ్చిన సైజులో కట్ చేసుకోవచ్చు. ముక్కలు కట్ చేసిన తర్వాత గిన్నెలో వేసుకోవాలి. అన్నీ ఇదే విధంగా కట్ చేసుకోవాలండి. టమాటాలు కట్ చేసేటప్పుడు వచ్చిన టమాటా రసాన్ని చింతపండులో వేసుకోవాలి. టమాటా రసం
ఈ విధంగా చింతపండులో వేసి చింతపండు నానబెట్టుకోవాలి. వాటర్ అస్సలు వేయకుండా ఈ విధంగా టమాటాలు కట్ చేసేటప్పుడు వచ్చిన టమాటా రసంతో చింతపండు నానబెట్టుకోవాలి. తొడిమెలు తీసివేసి ఈ పార్ట్ని కట్ చేసి పక్కన పడేయాలి. ఈ విధంగా చింతపండు నానబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన గిన్నె పెట్టిన తర్వాత మెంతులు వేయించుకోవాలి. మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. మంచి స్మెల్ కూడా వస్తుంది. తర్వాత ప్లేట్లో వేసి చల్లారబెట్టుకోవాలి. తర్వాత జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ప్లేట్లో వేసుకోవాలి. తర్వాత ఆవాలు వేసి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ప్లేట్లో వేసుకోవాలి. వెల్లుల్లి గ్రైండ్ చేసుకోవాలి. సగం వెల్లుల్లి గ్రైండ్ చేసుకుని సగం వెల్లుల్లి టమాటా ముక్కలలో కలుపుకోవాలి. తర్వాత చింతపండు జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు పోపు పెట్టుకోవాలండి. ఒక కేజీ టమాటాలకు 3 టీ గ్లాసుల పల్లి నూనె వేస్తున్నాను. ఆయిల్ బాగా వేడైన తర్వాత మంటను సిమ్లో పెట్టుకోవాలి. తర్వాత 1 స్పూన్ ఆవాలు 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి. 1/2 స్పూన్ మెంతి పౌడర్ వేసుకోవాలి. 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. తర్వాత గ్రైండ్ చేసిన వెల్లుల్లి వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వెల్లుల్లి వేసుకోవాలి. ఆయిల్ పైకి వచ్చేస్తుంది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వెల్లుల్లి వేసుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి. తర్వాత ఈ పోపుని చల్లారబెట్టుకోవాలి. తర్వాత టమాటా ముక్కలలో 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. తర్వాత మెంతి పౌడర్ వేసుకోవాలి. ఒక స్పూన్
2 స్పూన్లు, తర్వాత అర స్పూన్ పోపులో వేసుకున్నాం కాబట్టి 3 స్పూన్ల మెంతి పౌడర్ వేసుకోవాలి. తర్వాత ఆవాల పౌడర్ వేసుకోవాలి. ఈ ముక్కల పచ్చడికి ఆవాల పౌడర్ ఎక్కువే ఉండాలి. తర్వాత సాల్ట్ వేసుకోవాలి. తర్వాత పండు మిర్చి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత వెల్లుల్లి వేసుకోవాలి. తర్వాత చింతపండు పేస్ట్ వేసుకోవాలి. గ్రైండ్ చేసిన చింతపండు వేసుకోవాలి. తర్వాత ఈ విధంగా బాగా కలుపుకోవాలండి. అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇలా తయారు చేసుకున్న టమాటా నిల్వ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. 4 లవంగాలు, 2 ఇలాచీలు వేస్తున్నాను. తర్వాత చల్లారిన పోపుని టమాటా ముక్కల్లో వేసి కలుపుకోవాలి. ఎన్ని రోజులైనా ఎన్ని నెలలైనా నిల్వ ఉంటుందండి. తడి తగలకుండా, తడి స్పూన్లు వాడకుండా జాగ్రత్త పడాలి. తర్వాత బాగా కలుపుకోవాలి. తర్వాత మరుసటి రోజు ఈ విధంగా ఉంటుందండి. చూడండి ఆయిల్ ఎంత బాగా పైకి వచ్చిందో. ఒకసారి ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఆయిల్ తక్కువైతే ఆయిల్ ఎంత కావాలో అంత వేడి చేసి చల్లారిన తర్వాత కలుపుకోవచ్చు. తర్వాత ఉప్పు కారం తక్కువైనా మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి ఉప్పు కారం కలుపుకోవచ్చు. ఒకవేళ ఉప్పు కారం ఎక్కువైనా కూడా 2-3 టమాటాలు బాగా కడిగి తుడిచి కట్ చేసి కలుపుకోవాలి. పచ్చడి సెట్ అయిపోతుంది. తర్వాత ఈ విధంగా బాటిల్ శుభ్రంగా తడి లేకుండా తుడుచుకున్న తర్వాత పచ్చడి పెట్టుకోవాలి. రైస్లోకి చాలా బాగుంటుందండి. ఇడ్లీ, దోశ, చపాతీ, పూరీకైనా ఎంతో టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగా టిష్యూ పేపర్తో చుట్టూ తుడిచివేసి మూత పెట్టుకోవాలి. తర్వాత ఫ్రిడ్జ్లో భద్రపరచుకోవాలి. బయట పెట్టినా కూడా ఉంటుందండి. ఫ్రిడ్జ్లో అయితే ఫ్రెష్గా ఉంటుంది. ఎప్పుడు పడితే అప్పుడు టమాటాలు దొరుకుతాయి కాబట్టి 1 మంత్కి ఒకసారైనా పెట్టుకోవచ్చండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.